Hi viewers, welcome back to my mini vlogs. Today's recipe is chicken fry. సో చికెన్ ఫ్రై కోసం నేను ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం ఒక ఆనియన్, ఒక 4-5 వెల్లుల్లి, కొబ్బరి అండ్ టొమాటో, 1 టొమాటో, దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అందులో టొమాటో యాడ్ చేస్తాను కాబట్టి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ 3 పావు ఆయిల్ యాడ్ చేశాను. దాంట్లో జీలకర్ర, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర అండ్ 4-5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ యాడ్ చేశాను. అది ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చివాసన అనేది పోవాలి. సో నెక్స్ట్ కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనము పసుపు యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా గ్రేవీ కోసం, సో ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవుతుంది, పచ్చివాసన అనేది పోతుంది. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అలా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టాలి. ఒక్క 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ తర్వాత ఇలా అనేది మనకు అవుతుంది కర్రీ. సో నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే పీస్ అనేది కొంచెం మరీ మెత్తగా అవ్వకుండా అండ్ కొంచెం ఫ్రై గట్టిగా ఉండేలాగా పీస్ అనేది చేస్తుంది. సో అలా ఫ్రై అనేది అవుతుంది. అలా చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత నేను సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అక్కడ చూడండి ఆయిల్ అంతా ఎలా వచ్చేస్తుందో, ఆల్మోస్ట్ కుక్ అయింది. సో నెక్స్ట్ నేను కారం యాడ్ చేశాను. ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనకి సిమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది విత్ బగారా రైస్. సూపర్ టేస్టీ ఉంటుంది. ట్రై చేసి చెప్పండి.